కదా, దస్తగీర్ అనేవాడు సునీతమ్మతో కానీ సిబిఐ వాళ్ళతో కానీ ఎటువంటి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇప్పించుకున్నారని మీరు ప్రూవ్ చేయండి. నేను జైలుకి పోవడం సిద్ధం. నా జీవిత కాలం నేను జైల్లో గడపడానికి సిద్ధం. లేదా అది లేదని తేలిందా మీరు మీ పార్టీలో మీ పదవులకు రాజీనామా చేసి జైలుకి పోయే శక్తి మీకుందా? ఏదైతే సవాల్ విసురుతానా. ఇంతకుముందు నేనేం చెప్తా ఉన్నా, ఫలానా అవినాష్ రెడ్డి ద్వారా, ఫలానా జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఆపద ఉంది, ఈ పొద్దుటి కూడా ఉంది. ఎందుకు ఉండకపోవచ్చు? ఏ రోజు నువ్వు బెయిల్ వేస్తావు, తెలంగాణ హైకోర్టులో బెయిల్ వేస్తావు, మళ్ళీ ఇంటికి తీసుకుంటావు, అది నీ ఇష్టమే. రామ్ సింగ్ అధికారిని నువ్వు మార్చినప్పుడు, ఒకవేళ కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొత్త కోణంలో పోవచ్చు కదా, నీ కోణంలో ఎందుకు వచ్చినారు అంటే దాంట్లో 100కు 1000% నీ యొక్క కీలక పాత్ర ఉందని వాళ్ళకి తెలుసు. అందుకు వాళ్ళు కూడా కరెక్ట్ వేలోనే పోతూ ఉన్నారు. మీరు కూడా అదే చెప్తా ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు అదే చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తున్నా. న్యాయం గెలిచాలా. అన్యాయం అనేది ఎవరికి ఎటువంటి పరిస్థితి జరగాల్సిన అవసరం అయితే లేదు. ఎవడు తప్పు చెప్తే వాడు లోపలికి పోతాడు, ఎవడు నిజం చెప్తే వాడు బయట ఉంటాడు. ఈ రోజు అనేది నేను తప్పు చెప్తాడా, దస్తగీర్ అనేవాడు దొంగతనం చేసినాడు, దస్తగీర్ అనేవాడు ఇది చేసినాడు, దస్తగీర్ అనేవాడు లెటర్ రాయించినాడు, ఈ లెటర్లో వాని పేర్లు ఎవరి పేర్లు రాయించుకున్నాడు, నా పేర్లు రాయించుకోమంటారా? ఎట్లయితే అది అంతా మీరు చెప్పిన ప్రాసెసే కదా. మీరు చెప్పిన ప్రాసెస్ ఈ పొద్దు దస్తగీర్ అనేవాడు అప్రూవర్ అయ్యి, దస్తగీర్ అనేవాడు వాంగ్మూలం బయటకు వచ్చేందరూ దస్తగీర్ మంచోడే. ఎప్పుడైతే వాంగ్మూలం బయటకు వచ్చిందో దస్తగీర్ అప్పటి నుంచి మీరు చెడ్డవాడు. ఒకటన్నా నేను సుడిగా చెప్తా ఉండా, మీరు ఒక కారు ఇన్స్టాల్మెంట్కు అంటే నెల కంతుకు మీరు తీసుకుంటారు. ఒకవేళ మీరు కంతు కట్టకపోవచ్చు, ఒకవేళ 3 నెలలు కట్టకపోవచ్చు, 1 నెల నువ్వు కట్టచ్చు, 2 నెలలకు నువ్వేమంటావు? కార్డు తీసుకుపోయి నాకు క్లియర్ చెప్పాను నువ్వు అంటావా, లేదంటే కంతు కట్టించుకుంటావా? అంతే కదా నువ్వు కట్టించుకునేది. అంటే ఈ విషయం మీకు ఎందుకు సపరేట్గా మీకు చెప్తాండా అంటే, కేవలం 2 కంతులు నేను కట్టడానికి కారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా మీరు క్లియర్ చేసే బండి చేసుకోపోండి అని చెప్తా ఉన్నారు. ఒక ఫైనాన్స్ వానికి